దేశవ్యాప్తంగా కూడా బంగారం, వెండి ధరలు అనేది విపరీతంగా తగ్గుతూ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గత నెలలో చూసుకున్నట్లయితే ప్రధానంగా బంగారం, వెండి ధరలు విపరీతంగా కూడా పెరిగిపోయినాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలంతా కూడా బెంబేలెత్తిపోయిన పరిస్థితి. కానీ 3, 4 రోజుల నుంచి కూడా 4, 5 రోజుల నుంచి విపరీతంగా ఏ స్థాయిలో పెరిగాయో అదే స్థాయిలో తగ్గుముఖం పడతాం అనేది కొంత శుభపరిణామంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలి, వెండి కొనాలంటేనే భయపడిపోయిన పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం నిన్న ఒక్కసారిగా రూ. 9,000 మేర బంగారం తగ్గడం జరిగింది. నిన్న 1,53,000 పైగా ఉన్నటువంటి 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపు 2,000 మేర తగ్గి 1,51,000 చిల్లరకి రావడం జరిగింది. ఈ వెండి కూడా నిన్నటితో పోలిస్తే ఈరోజు 17,000 మేర తగ్గడం జరిగింది. దీంతో 2,47,000కు కిలో వెండి చేరింది. గత నెలలో చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో పెరిగిన పరిస్థితి మనం చూసాము. 4,25,000కు వెండి ధరలు అనేది రికార్డు స్థాయి ధరలో పెరగడం అనేది మనం గత నెలలో చూసాం. అయితే ఏ మేర అయితే ఎంత వేగంగా అయితే వెండి పెరగడం జరిగిందో, అదే స్థాయిలో తగ్గడం గూడా మనం చూస్తూ వస్తూ ఉన్నాము. మొత్తంగా చూసుకున్నట్లయితే పెట్టుబడిదారులకు కొంత ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఏదైతే సామాన్య మధ్యతరగతి ప్రజలుంటారో వాళ్ళందరికీ కూడా ఇది శుభపరిణామంగానే మనం భావించవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు డాలర్ బలపడటంతో పాటు అమెరికా, ఇరాక్‌కు సంబంధించిన యుద్ధం కూడా ఇరు దేశాల మధ్య కూడా యుద్ధం కూడా తగ్గుముఖం పట్టటము, అమెరికా ప్రభుత్వం కొలాప్స్ అయిపోతదేమోనని కొంత భావించారు. కానీ అది ఇప్పుడు స్థిరంగా కొనసాగుతుందని ఒక నమ్మకం రావటము, అందులోనూ కూడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు జరపటము, ఇలాంటి పరిణామాలన్నిటి నేపథ్యంలో కూడా ఈ బంగారం, వెండి అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మన కేంద్ర బడ్జెట్ కూడా సుంకాలు ఎక్కడ కూడా పెంచిన పరిస్థితి లేదు. సో, ఈ నేపథ్యం అన్నిటి నేపథ్యంలో అమెరికా డాలర్ ఒకటి బలపడటం, ఈ అన్నిటి నేపథ్యంలో కూడా బంగారం, వెండి ధరలనేది తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గూడా ఈ బంగారం, వెండి ధరలనేది తగ్గుముఖం పడటంతో ఇక్కడ కూడా మొత్తంగా బంగారం, వెండి ధరలనేది డ్రాస్టిక్‌గా తగ్గుతూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే మరికొంత మేర తగ్గే అవకాశం ఉందనైతే నిపుణులైతే స్పష్టంగా చెప్తూ ఉన్నారు. తొందరపడి ఎవరు కొనొద్దు. ఎందుకంటే ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉందని కూడా వాళ్ళైతే సూచనలు చేస్తూ ఉన్నారు. పెట్టుబడిదారులైతే కొంత దీని మీద ఎవరైతే బంగారం మీద పెట్టుబడి పెట్టారో వాళ్ళకి కొంత ఆహ్, ఇబ్బందనే చెప్పాలి. కానీ ఎవరైతే సామాన్య మధ్యతరగతి ప్రజలు గోల్డ్ ఆర్నమెంట్స్ కొనాలని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ అనే మాత్రం మనం చెప్పుకోవచ్చు స్పష్టంగా. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్‌తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.